బ్రదర్ అనిల్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అల్లుడు షరీంలమ్మ గారి భర్త బ్రదర్ అనిల్ పైన కూడా దాడి చేసిన సంఘటనలో మీరు అప్పుడు జైలుకి పోయినామండి. అప్పుడు కూడా మేము అప్పుడు వాస్తవానికి ఏంటంటే ఎన్నికల కోడ్ అప్పుడు ఏ సంవత్సరము అది 2012 మన విన్నాం అప్పుడు ఒకసారి బ్రదర్ అప్పుడు రాజశేఖర రెడ్డి ఎలక్షన్స్ టైంలోనే అప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. అప్పుడు ఆ కోడ్ ఉన్నప్పుడు కూడా ఈ రాజశేఖర రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ వారు ఏం చేసినట్టే హెలిప్యాడ్లో రావడం, హెలికాప్టర్లో రావడం, కలెక్టరేట్ లోపల ప్రభుత్వ స్థలంలో హెలిప్యాడ్లో ల్యాండ్ చేయడం, అక్కడ నుంచి కాన్వాయ్ ద్వారా లైవ్లో స్కూల్లో ఒక మతపరమైనటువంటి క్రైస్తవ సమావేశం ఏర్పడేసారు. ఆ సమావేశానికి స్టిక్కర్ అంటేసుకొని ఆయన ఇన్నోవా వెహికల్కు కాన్వాయ్ ద్వారా స్టిక్కర్ అంటేసుకొని సైరన్తో ఆ లైవ్లో కాలేజీలో జరిగిన మా క్రైస్తవ సమావేశానికి హాజరై అందులో రాజశేఖర రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలి, ఆయన మన కోసం క్రైస్తవుల కోసం పనిచేస్తున్నాడు, అనేక సంక్షేమ పథకాలు వాళ్ళు అమలు చేస్తున్నాడు మన కోసం, కాబట్టి వారి ఎట్టి బస్సులో తిరిగి ముఖ్యమంత్రిని చేసే విధంగా అందరూ ప్రేయర్ చేయాలని చెప్పి అందరితో ప్రేయర్ చేయించడం, రాజశేఖర రెడ్డి గారు సందేశం ఇచ్చినటువంటి సీడీ ఓపెన్గా వారికి వినిపించడం, ఆడ ప్లస్ కరపత్రాలు ఉంచడం. దాని తర్వాత కరీంనగర్ సెంటర్లో ఉంటే ఒక లాడ్జ్లో ఈ ఫాస్టర్స్ అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అందులో ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ డబ్బులు పంచే ప్రయత్నం చేయడం. ఆ టైంలో మాకు సమాచారం వచ్చిన తర్వాత మేము అక్కడ ఆ స్పాట్ మీద పోయినాం. మేము అక్కడ ఇన్నోవా వెహికల్లో గిఫ్ట్ ప్యాక్స్ ఉన్నాయండి. ఆ గిఫ్ట్ ప్యాక్లో ఈ సీడీ, క్యాష్ ఉంది, సీడీ ఉన్నాయి, కరపత్రాలు ఉన్నాయి. మేము పోయిన తర్వాత పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ వాళ్ళు వచ్చిండ్రు. ఆ లాడ్జింగ్లో వస్తే క్యాష్ దొరికింది. అందులో ఎందుకు ఆ గిఫ్ట్ ప్యాక్లు ఎవరికి ఇచ్చేకి? అవి మొత్తము గ్రామాలలో పంచే ప్రయత్నం. ఎలక్షన్స్ ఇంకో 1 వీక్ ఎలక్షన్స్. ఓకే ఓకే. ఎన్నికల ముసుగులో ఇలా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా కోడ్ను ధిక్కరించి డబ్బులు వంచడము, కరపత్రాలు వంచే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకు మాకు తోపులాట జరిగింది. ఫాస్టర్స్ అందరూ ఫరారీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ క్యాష్ రికవరీ చేసినారు, ఇన్నోవాని సీజ్ చేసినారు. ఈ లోపల గవర్నమెంట్ నుంచి రాజశేఖర ఒత్తిడి రాగానే ఆ ఇన్నోవాని వదిలిపెట్టిండ్రు, ఫాస్టర్లు వదిలిపెట్టిండ్రు. మేము చట్టానికి అనుగుణంగా చట్టానికి పట్టిస్తే మమ్మల్ని దాదాపు 10 రోజుల పాటు జైలుకు పంపించారు. మమ్మల్ని మేము గొడవ వేస్తామని చెప్పి తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టినారు. పెట్టిన తర్వాత మేము దాదాపు 5 సంవత్సరాల పాటు మేము కేసు తిరుగుతున్నాం. A1గా ఉన్నటువంటి బ్రదర్ అనిల్ను తిరిగి రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కేసు నుంచి తొలగించారు. ఎంక్వైరీలో మాత్రము క్యాష్ రికవర్ ఉంది, సీడీలు రికవరీ చేసారు పోలీసు వాళ్ళు, పాంప్లెట్స్ రికవరీ చేసారు, ఇన్నోవా సీజ్ చేశారు. రిపోర్ట్ అంతా మామూలుగానే ఉంది. బ్రదర్ అనిల్ వచ్చి స్పీచ్ ఇచ్చినట్టు చూపెడుతున్నారు. హోంగార్డ్ కాంచెల్లి ఎస్పీ గారి వరకు కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. అన్నీ యథాతథంగా ఉన్నాయి. కానీ మళ్ళీ రీఎంక్వైరీ అని చెప్పించి కేవలం బ్రదర్ అనిల్ని తొలగించడం కేసు నుంచి, ఈ సంబంధం లేని లోకల్ ఫాస్టర్ను కేసులో పెట్టండి. ఇప్పటికీ కేసు నడుస్తుంది. ఇప్పుడు అదే కేసులో ఇప్పుడు హైకోర్టులో వేసినాం మేము. బ్రదర్ దాడి ఏం చేయలేండి, వాళ్ళకు మాకు తోపులాట జరిగింది అంతే. తోపులాట జరిగింది, వారు ఫరారయ్యారు. సరే పోతున్న సమయంలో ఒకతను మోర్లో పడ్డాడు, అక్కడ డ్రైన్లో పడ్డాడు ఒకతను. ఇంకొతను పోయి బస్ స్టాప్లో ఒక చిన్న గద్దె లెక్క ఉంటుంది, దాని మీద పడడం. దాని తప్ప వేరేతో ఏం జరగలేదు ఇక్కడ. అంటే వాటిని మీరు అడ్డుకునే ప్రయత్నంలో జరిగిన తోపులాటకు సంబంధించి పోలీస్ కేసులు కావడం, ఈ రోజుకి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. పోలీస్ కేసులు దానికోసం కాలేండి, మేము పోయి అడ్డుకున్నాం వాళ్ళని చెప్పి. అంటే లాడ్జి మీద దాడి చేసినట్టు, వారి మీద దాడి చేసినట్టు కేసు పెట్టారు మాకు. ఓకే ఓకే. కానీ వాళ్ళ మీద ఏం కేసు లేదు. తర్వాత మేము అంతా గొడవ చేస్తామని చెప్పి కేసు పెట్టారు. వాళ్ళు జైలుకు పోలే, వాళ్ళ మీద బెయిలబుల్ పెట్టారు. మా మీద నాన్ బెయిలబుల్ పెట్టారు. అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను నేను, ఎవరైతే ధర్మం చట్టానికి అనుగుణంగా చట్టాన్ని గౌరవిస్తాడో, రాజ్యాంగాన్ని గౌరవిస్తాడో వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఎవడో చట్టాన్ని ధిక్కరిస్తాడో, రాజ్యాంగాన్ని గౌరవించాడో వానికి రాచమర్యాదలు ఉంటాయి. అందుకే అంటున్నాను. మరి ఏమంటారు ఈ దేశం గురించి? ఇప్పుడు మార్పు వస్తుంది. ఒక మంచి ప్రధానమంత్రి గారు అయ్యారు నరేంద్ర మోడీ గారు. వారి నాయకత్వంలో మార్పు వస్తున్నది. ఇంతకుముందు మంచి ప్రధానులు లేరా? అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ప్రధానులు అంత మంచి ప్రధాని అంటే మనం మోడీ గారు కావాలని ఎవరు కోరుకోరండి. మోడీ గారు ఎవరు కోరుకోరు మోడీ గారు కావాలని. మోడీ గారు కావాలని కోరుకుంటారంటేనే గతంలో ఏ విధంగా పాలన ఉందో ఇప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే ఇవన్నీ జరిగినాయండి. సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఒక ప్రధాన భూమిక పోషించినప్పటి నుంచే దేశంలో విపరీతమైన మత మార్పిళ్ళు. సోనియా గాంధీ గారి కాంచెల్లి రాజశేఖర గారి వరకు. ఇప్పుడు ఒక సొంత అల్లున్నే
ఇవాళ మత ప్రచారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ఒక ఫిక్స్ చేసి తిప్పుతున్నారంటే అర్థం చేసుకోండి ఏ విధంగా జరుగుతున్నది. కేవలం మత మార్పుల కోసమే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడము. అందుకనే మార్పు రావాలని దేశవ్యాప్తంగా కోరుకున్నారు. మత మార్పిడిపై మీ అభిప్రాయం ఏంటి? మత మార్పిడి అనేది కేవలం కొన్ని క్రైస్తవ మిషనరీలు. ఇప్పుడు ఈ దేశంలో క్రైస్తవం లేదండి. ఇక్కడ ఇప్పుడు హిందుత్వం అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. హిందుత్వం ఎక్కడ నుంచి ఉంది అంటే కేవలం భారతదేశం. క్రైస్తవం అనేది అంతటి ఉంటుంది, ఇస్లాం అనేది అంతటి ఉంటుంది. అయినప్పుడు కూడా ఈ హిందూ దేశం అని అంటలేము మేము. హిందూ ధర్మం ఆధారితంగా ఏర్పడే దేశం భారతదేశం అంటాం మేము. క్రైస్తవం అనేది వచ్చినప్పుడు గతంలో క్రైస్తవులు ఎంతమంది ఉండే, జనాభా ఎంత, ఇప్పుడున్న జనాభా ఎంత, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవ జనాభా పెరిగింది బాగా. కేవలం పేద ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆధారంగా చేసుకొని వాళ్ళు మేము కళ్ళు లేకుంటే కళ్ళు ఇస్తాము, కళ్ళు వస్తాయి ప్రభువుని పూజిస్తే, మాట రాకుంటే మాట వస్తుంది, కాళ్ళు లేకుంటే కాళ్ళు వస్తాయి. ఈ సువార్త సభల పేరుతోని పేద ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ చాలామంది వస్తున్నాయి అది ఇది అంటుంటారు వాళ్ళు. ఇప్పుడు వస్తూ చూపెట్టాలి అండి. ఇప్పుడు డాక్టర్ ఎందుకు అని వస్తుంది. వాళ్ళ కూడా డాక్టర్లు ఉన్నారు, అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. నిజంగా వచ్చేది ఉంటే అసలు ఈ దేశంలో వేరే మతాలు ఉండవు. ఇక టీవీ ఛానల్స్ అన్నీ కూడా వీటి మీద ఎవ్వరు ఫోకస్ చేయరు. అనేక ఛానల్స్ కూడా ఈ సువార్త సభల పేరుతోని ఎంత ఘోరమైన అకృత్యాలు జరుగుతున్నాయి, పేద ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో ఏ టీవీ ఛానల్ చూపట్టదు. తిరుపతిలో ఏం జరిగింది, వేములవాడలో ఏం స్కామ్లు జరిగినాయి, సాయిబాబా దేవుడా కాదా, లేకపోతే సాయిబాబా గుళ్ళు ఏం జరుగుతున్నది అంటే ఇట్లా పండుగల మీద వివాదాస్పదమే, దేవాలయాల మీద వివాదాస్పదమే. ఇంకా ఇంతవరకు ఎక్కడో ఏ మసీద్ మీదనో ఏ చర్చిలో ఈ వివాదాస్పదం అయింది అని చెప్పి, లేకపోతే ఇలా జరుగుతుందని చెప్పి ఇక్కడ ఏ ఛానల్ చూపట్టరు, ఏ మీడియా కూడా చూపట్టదు. కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని మీడియా కొద్దిగా అదే అంటే హిందూ సమాజం చేతనవ్వాలన్న దృష్టి మీడియాలో ఒకటి ఉంది. అందుకే హిందువులందరూ కూడా ఈ ఓటు బ్యాంక్గా మారితే మీడియాలో కూడా మార్పు వస్తుంది, పొలిటికల్ పార్టీస్లో కూడా మార్పు వస్తుంది. ఆ మార్పు కోసమే మాలాంటి వాళ్ళందరూ తాపత్రయం. అందుకే హిందూ ఓటు బ్యాంక్ కోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఈ దేశంలో ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా హిందూ ఓటు బ్యాంక్గా తయారవుతుంది తప్ప పొలిటికల్ పార్టీస్లో మార్పు రాదు, ఛానల్స్లో మీడియాలో కూడా మార్పు రాదు. గతంలో మీడియా ఛానల్లో మెజార్టీ ప్రజలు మైనార్టీలో మెజార్టీ ప్రజలు ముస్లింలు క్రైస్తవులు, హిందూ అని ఏ ఛానల్ రాయిపోతుండే. కానీ వస్తున్న మార్పును దృష్టిలో పెట్టుకొని హిందువులను ఈ మధ్య రాస్తున్నారు. ఎప్పుడు హిందూ రాకపోతుంది, మెజార్టీ ప్రజలందరూ ఇలాంటి వారి చదువు వల్ల అందరు నాలా ఒక్కనే దేశంలో ఒక్కడి నేను ఒక కరీంనగర్ జిల్లా అండి నాదే ఉంది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నది, దేశవ్యాప్తంగా వస్తున్నది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.